వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే హింసించే అత్త పార్ట్ 2 అన్నమాట. చాలా మంది మన సబ్స్క్రైబర్లు హింసించే అత్త పార్ట్ 2 కంటిన్యూషన్ తీసుకురండి పెంటక్క, మొగడు వద్దు పీడే ముద్దు. అది కొంతమందికి నచ్చుతుంది కానీ చాలా మందికి అయితే ఇదే నచ్చింది అని చాలా మంది సబ్స్క్రైబర్లు కామెంట్ చేసిరు. దోస్తులు ఎవరికైతే మొగడు వద్దు పీడే ముద్దు అనే సిరీస్ కావాలనుకున్న వాళ్ళు ఉంటారో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేస్తే ఈవినింగ్ వీడియో లాగానన్నా తీసుకొస్తాం. దోస్తులు మేము ఇంత కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి ప్లీజ్ దోస్తులు మా కష్టానికి ఫలితంగా వీడియోని చిన్న లైక్ చేయరులా. ఇంకా ఎంతో మంది వీడియోస్ చూస్తున్నారు కానీ కొంతమంది లైకులు కొడుతున్నారు. ప్లీజ్ దోస్తులు ఇక మేము ఇంత కష్టపడుతున్నాం, చిన్న లైక్ కొడితే మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కాబట్టి వీడియోని చిన్న లైక్ చేయండి. అట్లనే హై పాయింట్స్ కూడా ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఇక వీడియోని లైక్ చేస్తే మన వీడియోస్ అనేవి ఇంకా 10 మందికి పోయి ఈజీగా ఛానల్ గ్రో గానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ దోస్తులు సపోర్ట్ చేయరు. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ షారు పాడుగాను ఏం కంబం కొడతలేదు, అగో నోట్లకు అస్సలే నూకుడు పోతలేదు. అయ్యో దేవుడా, అయ్యో ఏం చేస్తాము, ఏదో వండి ఆడ పడేస్తే ఇక తినాలి కదా, మూసుకొని ఇక తప్పదు. తింటున్నావా? తిను తిను, ఎయ్యి సరస్సు, నీకున్న పనేముంది? ఈ అమ్మ రోజుకు 4 పూటలు తింటావు, ఎట్లా అరిగి పాడైతుంది? ఆగు చూడు, నాకు 2 పూటలు తింటానికే అరిగిపాడు కాదు, కడుపులో ఆగం ఆగం అవుతుంది. ఇక నువ్వు గ్రేటే తల్లి. నువ్వెప్పుడు నా తిండి మీదనే ఏడుస్తాయి, ఈ తిండి పాడుగా నా తిండిలో మన్ను పోయి అందరి కళ్ళందరివి నా మీదనే ఉండి పాడుపడతాయి. ఆగు చూడు, అందరూ ఏడ్చి నాకు మచ్చం బువ్వ తినకుంటే ఏసిరు. ఆగో గీత తీసుకున్న బువ్వ మచ్చం పోతలేదు లోపలికి. నా బాధ నాకెరక నీకేమెరకరా బట్టన్ ఎత్తోడా. అది గిత్తత్తు నాదే, తల నిండా పెట్టుకొని తినబుద్ధి అవుతలేదంటే ఎట్లా? ఈ అవ్వ తినబుద్ధి కానప్పుడు కొంచెం కొంచెం పెట్టుకోవాలి. ఒక పాడు తిన్నాక మళ్ళీ జరైనాక అక్కడ ఇక్కడ తిరిగి వచ్చి మళ్ళీ గిత్తత్తు వేసుకొని తినాలి. కానీ ఒకటే పాటు దిష్టి కొట్టినట్టు గంతగానం వేసుకొని తినబుద్ధి అయితే లేదు అని అంటే ఎట్లనే నీ కథ గమ్మతుంటది. ఆకలి పాడైతుందయ్యా, లెస్స ఆకలి అవుతుంది, పానం గావర అవుతుందని అన్నం వేసుకుంటానికి వస్తే నీ కోడలు బువ్వ పెడతారా అంటే ఇంట్లోకి మచ్చం లేవకుండా పండుకొనే ఉన్నది. అయ్యో మా అత్తమ్మ అన్నం తినలేదు, పొద్దుట సంది బువ్వ నాన్న పెట్టేస్తాను లేవాలి కదా. ఇక మొగడు ఇయ్యాలి ఇంటికాడ ఉన్నాడు కదా. ఈ ఇద్దరు నవ్వులు మాటలు ఇక లోపల బెడ్రూమ్ లో కూర్చొని ఉన్నారు. ఇక ఈ పాడుగారు నాకు ఒకటే పరకు ఉండని చూస్తే ఈ ఆస్తికి వస్తుంది, నాకు బువ్వ పెట్టుకొని తినబుద్ది కాదు నా అంతరా నాకు. ఈ ఏదో ఆకలి మంటకు వేసుకొని తిన్నాం పాటని కూర్చుంటే ఈ చారు తలగబడ ఏమన్నా కమ్మగా ఉన్నదా, చుచ్చు తలగబడి ఉప్పు లేదు నా కారం లేదు. ఎట్లా తింటున్నారయ్యా, నాకైతే అస్సలు నువ్వు కూడా పోతలేదు. ఆహా, ఇదా సంగతి? ఎటు పోయి అటు ఇటు నుంచి మొత్తం కోడల మీదకే తప్పు రావాలి. అదే కోడలు బువ్వ పెట్టినందుకు ఇదంతా కోపము, షార్ కమ్మగా లేదని ఇంకో కోపము. ఇక ఎటు పోయి కోడలదే ఉంటుంది ఏ తప్పు కాదే. గా షార్కి ఏమైంది? నేను పొద్దుగాల తినబోలేదా? మనోడు కొడుకు ఇట్లా తిన్నాడు, ఆడు మంచిగానే తిన్నాడు, పెళ్ళాన్ని మంచిగా మెచ్చుకున్నాడు, షారు మంచిగా అయినది ఇయ్యాలని. ఆ నాకు నచ్చింది ఆయనకి నచ్చింది మూసుకొని తిన్నాక మరి నీకెందుకు నచ్చలేదే? ఇంకేమైనా నీళ్ళు పోసి ఆగమాగం చేసిందా? పొల్ల గట్ల చేస్తున్నావు. ఈ అవ్వ గుణం మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుంది. ఈ అవ్వ నీ గుణం మంచిగా ఉండదు, సాపుగా ఉండాలి. ఎప్పుడు కయ్యా రస పెట్టుకుంటే గిట్లనే ఉంటది. నా గుణంలో మన్ను పోయా ఎవడు చూడు నా గుణం మంచిగా ఉండదు, నా గుణం మంచిగా ఉండదు అని నీ అవ్వ గుద్దలకని గెలుక్కుంటా చూస్తుంటారు. కాదయ్యా, నా గుణానికి ఏమైంది, నీకు అంత గమ్మతుంటది అంటే నీ కోడల మీద తప్పు తీయాలరా నేను ఇవన్నీ మాటలు అంటున్నా? ఎప్పుడు చూడు నన్నే తిట్టి పాటేస్తావు. అయ్యో కోడలు మంచిగా ఉండలేదేమోని ఎట్లా అట్లా అడ్జస్ట్ అయ్యి నువ్వు అని ఒక్క మాట నన్ను అంటావా? ఎన్నడన్నా వస్తుందా నీ నోట్ల నుంచి? అవ్వ పెళ్ళైన కానీ నీతో సుఖం లేదు పట్ నాకు. అవును, నీకు నాతోని సుఖం లేదు, నీ కోడలికి నీతోని సుఖం లేదు. ఆగు ఏమాంటివి? మళ్ళాను నీ కోడలికి నాతో సుఖం లేదా? ఎందుకు అంతగానం బాధలు? ఏం పెడుతున్నా, రాసి రంపాన పెడుతున్నానా, కల్వకు తీసుకుపోతున్నానా, కొయ్యబోతున్నానా? ఏమిటికి తీసుకుపోయి పని చేపిస్తున్నాయ్యా నీ కోడల్ని? ఏమైనా తింటది పంటది, దాదానికే నేను టార్చర్ చేస్తున్నానా నీ కోడల్ని? ఓయమ్మో పెళ్ళైన సంది ఎన్ని బాధలు పెడుతుందో, అత్త ఎంత టార్చర్ పెడుతుందో, రాసి రంపాన పెడుతున్నట్టుందని ఇక మందికి అందరు తెలుస్తట్టే అంటున్నావు కదా. అయ్యో నా జీవితం పాడుగాను. నీ జీవితానికి ఏమైంది? మహారాణి లెక్క బతుకుతున్నావు. ఎవడు అడ్డొచ్చినా అన్ని 4 మాటలు తిట్టి పడేయగానే అయ్యేపోతుంది. నిన్ను ఎవ్వరు ఎదురిచ్చేటోళ్ళు లేరు. గిట్లన్నవెందుకమ్మా గట్లన్నవెందుకమ్మా అని అడిగేటోళ్ళు లేరు. ఇక నీది నడుస్తుంది, నీది మహారాణి బతుకు. బువ్వొద్దు ఏమొద్దు, నేను మహారాణి లెక్క బతుకుతున్నానంట. నా మనసుకు తెలియాలి, చూస్తోళ్ళందరికీ తెలియాలి మహారాణి లెక్క ఎప్పుడు పొద్దెక్కిందాక వండుకుంటున్నానో, మహారాణి లెక్క కుర్చీ మీద కూర్చొని కోడలు వేసుకొచ్చి ఇస్తే తింటున్నానో, మహారాణి లెక్క దర్జాగా ఎప్పుడు మంచం మీద వండుకుంటున్నానో. నా మొగడు చూడు నన్ను అస్సలు ఓరవనే ఓటాడు. ఎప్పుడు చూడు మహారాణి లెక్క ఉంటావు, నీకేందమ్మా అని అంటాడు. ఇంట్లో అదో ఇదో పని చేస్తూనే ఉంటా, నా మనసులో బాధలు నేనకేమెరక. ఎప్పుడు చూడు మంచిగా బతుకుతున్నావు, నీకేందమ్మా అని అంటాడు. నా మనసున్న బాధలు ఎవరికి చెప్పుకోలేకుంటుంది. ఈ అమ్మ బతుకు పాడుగాను. నన్ను వేసుకున్నోడే చక్కగా లేడు, ఏం చేస్తాము? పోయి బట్టనెత్తోనికి పెట్టిరు నన్ను.
దీని తీట నాకెందుకు ఆగు అన్నం తినే తల్లి ఎట్లెత్తేస్తుంది చూడు కావసుకొని నేను ఉన్నాను నా మీద ఆగు లేని పోని మాటలు అనుకుంటా అన్నాన్ని ఇసురు కొట్టింది ఈ అమ్మ ఏమైనా చేసుకో నాకేంది దానికే కదా తినకుంటే ఎండేది కిందికేంది కాలేది ఏమైంది సరే ఆగో ముఖం అంత మార్చుకొనును అంత డల్లు ఉండకే ఏదో ఆలోచిస్తున్నట్టును ఏమైంది ఏం లేదు బావా, ఎవరి గురించి నేను ఎందుకు ఆలోచిస్తా? నా సంసారమే బాగలేదు, నా జీవితమే బాగలేదు. నేను ఎవరో గురించి నేను ఎందుకు ఆలోచిస్తా? మా అమ్మ గురించి నువ్వు అస్సలు ఆలోచించక సరిగ్గా గంతే అనిచి పెట్టాలి ఇక ఎన్ని రోజులు సందామ గుణం చూస్తూనే ఉన్నావు ఆ మందిని ఓర్వదు ఇక మందిని అంటే పక్కన పెట్టు ఇంటి కోడల్ని ఇంటికి తెచ్చుకున్న కోడల్ని ఓర్వదంటే ఇక నువ్వు ఆమె గుణం అర్థం చేసుకో ఇక ఆమె అసొంటి దాన్ని ఇచ్చిపెట్టాలనే ఎప్పుడు మీ అమ్మ గట్లన్నది గిట్లన్నది అని నీ మనసు బాధ పెట్టుకొని ఇక పానం దగ్గర వేసుకోకు ఇచ్చిపెట్టాలి దూరం పెట్టాలి అసొంటోళ్ళను పెడతా పెడతా బావా, ఏదో చేసుకున్నాడు నాతో చక్కగా ఉంటాడు కాబట్టి నేను ఒక్క మాట ఇట్లా బయట చెప్పుకోను. మా అమ్మగారికి ఇట్లా చెప్పుకోను తెలుసా, మీ అమ్మకి ఇన్ని మాటలు అంటదని ఏదో నా కడుపులో దాచిపెట్టుకొని ఉంటున్నా. పోని పోని ఎవరికి చెప్తే ఎవరికి చేసి పెట్టరు ఎవరు తెచ్చి పెట్టరు అందుకే మనమే సర్దుకోవాలి ఇక వాళ్ళు మారినప్పుడు వాళ్ళ తగ్గట్టు మనం మారాలి ఎందుకే మా అమ్మకి ఇట్లన్నా గట్లన్నా చింత పెట్టుకొని ఉంటావు ఏమో దూకో సపోర్ట్ చేయకు అన్ని ఇచ్చి పెట్టేసి ఇక అవన్నీ ఆలోచన పెట్టుకుంటే మన పానమే దగ్గరికి అవుతుంది ఆగే ఒక నిమిషం ఫోన్ వస్తుంది హలో ఎవరు నేను రా సంతు కిరణ్ గారిని మాట్లాడుతున్నా అబ్బో నెంబర్ డిలీట్ చేసుకున్నట్టు మనుషులను గుర్తుపడతలేవు కదరా అరే కిరణ్ నువ్వారా నెంబర్లన్నీ డిలీట్ అయిపోయినా కొత్త ఫోన్ తీసుకుని ఉంటిరా మామ చెప్పు ఏమైందిరా పని మీదనే ఫోన్ చేసినట్టు నువ్వు చాలా రోజుల తర్వాత పెద్ద దావతే పడ్డది రా ఇక నువ్వన్నా చెప్తలేవు ఇక నేనన్నా ఫోన్ చేసి చెప్పాలి ఇక నా వెనకాల ఆడు చెప్తాడేమో అన్నట్టు చేస్తున్నా ఇక నా కొడుకు పుట్టినరోజురా రేపు రర్రి అక్కడ తీసుకొని ఇట్లా రా అరే కొడుకు పుట్టిందా కంగ్రాట్స్ రా మరి చెప్పలేదేమిరా 21 కన్నా వస్తుంటాం కదా చూసిపోతుంటాం కదా సరే రా ఇక 7 దినాల తర్వాత చేసినావు ఇక కలుసుకుంటానికే చేసినావు సరే రా మంచిది వస్తాం ఇంటికాడనే కదా ఇంటికాడనే రా రర్రి మంచిది మామ ఎవరు బావా ఫోన్ చేసింది? మన చుట్టాలా? లేదు సార్ మా దోస్తుగాడు కొడుకు పుట్టినరోజు అంటే రేపు ఇక అక్కని ఇట్లా తీసుకొని రా అని చెప్తుండు సరే మరి పోదాం వస్తావా నేనెందుకు బావా, నేనేం రాను. ఆడికి వచ్చినాక నలుగురిలో ఇజ్జత్ తీసుకునేది ఎందుకు చెప్పు? ఆనకంటే మోదాలు పెళ్ళి అయింది అనేది 10 సంవత్సరాలకు దగ్గరకు వస్తుంది. ఇంకా పిల్లలు అయితే లేరని నలుగురు 4 రకాలుగా అనుకుంటే నేను ముఖం మీద పెట్టుకోవాలి బావా. వద్దు ఏం రా, నువ్వు ఒక్కనివేవో కావాల్సుకుంటే ఇక ఏం వద్దు నువ్వు కూడా. అయ్యో అయినప్పుడు అయితారేమో దేవుడు ఎప్పుడు ఇస్తే గప్పుడే అయితారేమో కానీ ఎందుకే వాళ్ళు ఇట్లా అనుకుంటారు వీళ్ళు ఇట్లా అనుకుంటారు అని ఎందుకే మంది గురించి బాధపడుతుంటావు వద్దు బావా, ఏం వద్దు. మందందరూ సూటిపోటి మాటలు ఓడుస్తుంటే సూదులు గుచ్చినట్టు అవుతుంటాయి. వద్దు ఏమొద్దు, నువ్వు కూడా పోకు బావా, నలుగురిలో ఇజ్జత్ తీసుకునేటట్టు ఉంటది. అంతే అంటవా మనమేం పాపం చేసినామే నిజంగా కాదు ఎన్నేళ్ల సంది దావకన్న చుట్టూ తిరుగుతూనే ఉన్నాం గుళ్ళు గోపురాలు ఎవ్వరు చెప్తే అక్కడ పోతూనే ఉన్నాం చూపించుకుంటూనే ఉన్నాం వస్తూనే ఉన్నాం మనకి ఏమవుతుందని అంత మంచిగానే ఉంది నీకు మంచిగానే ఉంది నాకు మంచిగానే ఉంది అని అంటుర్రు ఎందుకు ఏదైనా దేవతమయమో ఇట్లా ఉన్నదా ఏంటి నాకు అర్థమైతలేదు అగో మా బోన్కి 3 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి ఇక అప్పుడు వద్దనుకురంట ఇక ఇప్పుడు ఎంబటే అయ్యి చూసినావా మరి మనకెందుకు ఏం పాపం చేసినా మనకు అందుతలేరు ఏమో బావా, మనకు పట్టించి చూపించేటోళ్ళు ఎవరున్నారని. నీకు నేను, నాకు నువ్వు, మన ఇద్దరమే కదా. మీ అమ్మ బర్రెలు ఉంటది, మరి అందరు ముచ్చట్లాడుకుంటది, అందరి లెక్కలు చెప్తుంటది. మరి అయ్యో నా కొడుకుకు ఇంకా పిల్లలు అయితే లేరు, నా కోడలు ఇంకెడికైనా తీసుకోపోతే అవుతారేమో అని ఎన్నడికన్నా మీ అమ్మకు అనిపించిందా బావా? పెళ్ళై గిన్నెళ్ళు అవుతుంది కానీ మన ఇద్దరమే బాధపడుతున్నాము, తీసుకుపోతే మా అమ్మనే తీసుకుపోతుంది కానీ మీ అమ్మ ఎన్నడిట్లో చేతి పట్టి తీసుకుపోయింది లేదు, 10 రూపాయలు ఖర్చు పెట్టింది లేదు. గింతలు నాకర్లేదు పికర్లేదు కానీ ఏమైనా నన్ను పని చేయ నా పానం వినిపిస్తుంది. పోనీ సరే ఇక పని విషయంలో నిన్ను టార్చర్ చేస్తుంది ఇక పిల్లల విషయంలో అస్సలు పట్టించుకుంటలేదు ఇక నీకు బాధలు ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ అది మొత్తం మా అమ్మ వాళ్ళ నుంచే వస్తున్నాయి జరుండు మా అమ్మకి ఎట్లా అట్లా నచ్చి చెప్తా ఇక ఊకోవే బాధపడకు నువ్వు బాధపడకని చెప్తావు కానీ నా మనసులో ఉన్న బాధ గట్లనే ఉంటది బావా. లోపల ఉన్న బాధ బయటికి చెప్పుకోరాదు, లోపలికి మింగరాదు, గట్లనే ఉంటది ఎప్పుడు. సరే నువ్వు బాధపడి మాట్లాడుతుంటే నాకు ఏడుపు వస్తుంది సరే కొంచెం పని ఉంది బయటికి వేస్తా ఇంతసేపు పండుకో అగో మొగడు బయటికి పోయింది కదా, ఇప్పుడైనా లేచి వచ్చి పని చేసుకుంటే కదా ఏమైనా తింటది పంటది, పని బాట తప్పింది. కానీ ఆ పాట నా దానికి గింత ఆకర్లేదు పికర్లేదు, చింతలేని బతుకుతుంది. అబ్బా ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకొని వచ్చినవోనే, ఈ మంచి ఇంట్లో పడ్డవు, మంచి సంసారం దొరికింది పాటు నీకు. ఇంకా పిల్లను పిల్లగాడు పుడితే ఇంకెంత సుఖం వస్తుందో పాటు నీకు. గొడ్డు రాలువై ఉండి నీకు ఇంత సుఖం ఉన్నదే. అబ్బబ్బబ్బా, కొంతమంది తలరాతలు బాగా రాస్తాడు దేవుడు, ఇక అందరి రాతలు గట్లనే ఉంటే బాగుండు. ఏమైంది ఈ పెంక పనికి ఇప్పుడు పెట్టుకున్నావు పెంక మీద కూర్చున్నావు ఏమైంది ఎవరి కొరకు చేస్తున్నావు ఇంకెవరి కోసం అయ్యా, మన కోడలు కడుపుతోనుండే ఇక 2 నెలలు అయితే డెలివరీ అవుతుంది. ఇక డెలివరీ అయినాక గిసొంటి తినరాదు కదా. ఇక ఆ పుల్లకు మురుకులు అప్పాలంటే చాలా ఇష్టము.
ఇక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ వాళ్ళ అమ్మమ్మ చాలా మంచిగా చేసేదంట. ఇక మా అమ్మకి చేయరాదత్తమ్మ అని ఎప్పుడు అంటనే ఉంటది. పొల్లకు ఇష్టమైనవి కడుపుతో ఉన్నప్పుడే తినాలి, మళ్ళా కానిపోయినాక తినరాదు. ఇక పిల్లలకు అది అవుతుంది ఇది అవుతుంది అని వంక చెప్తా ఉంటారు. ఇక అందుకదే ఇంకా రెండు నెలలు ఉన్నది కదా, అప్పటి వరకు ఇటువంటి ఇష్టమైన తిండ్లు తింటదేమో, నిమ్మలంగా ఉంటదేమో అని చేస్తున్నాయ్యా. వాళ్ళ అమ్మమ్మ లేని లోటు తీర్చాలి కదా, నేను ఉన్నది ఎందుకు. నువ్వు చాలా గ్రేట్ పోవే. బిడ్డ తీరు కోడల్ని చూసుకుంటావంటే చాలా గ్రేట్ అంటే గ్రేట్ నిజంగా. మన ఊర్లో ఎంతో మందిని చూసినా కానీ గీసొంటి మంచి గుణం గల్లలో నువ్వని చూడలే. నువ్వు గ్రేటే నిజంగా. కోడలు కడుపుతోనున్న కాడ నుంచి పనంతా నువ్వే చేస్తున్నావు. ఆమెకు ఒక్క పని ఇట్లా పెడతలేవు. ఇక ఆ పనంతా తిన్నాక గీ పెంక పని పెట్టుకున్నావా? నీ అవ్వ పెంక కాడ కూర్చోవాలంటే చాలా ఓపిక ఉండాలి కదనే. మరి కోడల్ని అదో ఇదో సాయం చేయమనకపోయినావా? చేస్తుంది. ఏ ఊకయ్యా ఏం మాట్లాడతావు, నిండు కడిపేసుకొని ఈ పెంక కాడ ఎట్లా కూర్చుంటది, నీకు గమ్మతున్నావు. ఆమె కొరకే ఆమెకి ఇష్టమైన ఏదామని నేను కూర్చుంటే ఎంత కష్టమైనా గంటలు గంటలైనా కూర్చొని చేయాలి, తప్పదు. ఇక కన్నాక తినదు కదా. ఏం చేస్తాం, మంచిగా ఉన్నప్పుడేనయ్యా ఎవరినైనా చూసుకునేది. మంచిగా ఉన్నప్పుడు చూసుకుంటే ఇక నాకు మూలకు పడ్డప్పుడు అయ్యో మా అత్త కడుపుతూ ఉన్నప్పుడు అట్లా చూసింది, ఇట్లా చేసేది అని అన్ని ఆలోచనలు పెట్టుకొని అప్పుడు నన్ను చూడనిక దానికి మనసు వస్తుంది. అందుకేనయ్యా మనం గట్టిగా ఉన్నప్పుడే మన కోడల్ని కొడుకుని మనమన్ని మన్మరాలని మంచిగా చూసుకోవాలి. ఇక రేపు మూలకు పడితే గాలే కదా మనని చూసుకునేది. అందరి గుణాలు నీలాగుంటే మంచిగా ఉంటుండేనే. ఏమోపా, అవు కానీ అడుగుదామని మర్చిపోయినా. నిన్న పొద్దుగాల పెంటవ్వల ఇంటికా నిలబడి పెంటవ్వతో జోరుగా మాట్లాడుతున్నావంట. ఓ నవ్వులంట, ఈకలు పక్కపక్కలంట. నీకేం పని పట్టలేదా, ఏమైనా దాని దగ్గరకు పోయి సోది పెడతావు. చెల్లి అమ్మ ఎవరు చెప్పిరే నీకు? ఏదో ఇక టైం పాస్ కాక గట్లా పోతున్నా. ఇక ఆమె కలిసింది మాట్లాడినా. అంటే పిలిస్తే వాళ్ళకొద్దానే కలిసి మాట్లాడొద్దా? ఎందుకు గట్లా తప్పు తీస్తున్నావు? నాకు అన్నిటికనే నువ్వేం కథలు పడకు. పెండ్లైన సంధి చూస్తున్నా, దాన్ని చూసి ఎందుకో నువ్వు సొల్లు గారుస్తా ఉంటావు. నాకు ఎరకలేదు అనుకున్నావా? ఇక గవన్నీ బంద్ చేసి ముసలి వీడికి వచ్చినవు. ఏమైనా దాని వెనుకనే పడుతున్నావంట, దాన్నే చూసుకుంటూ పోతావంట. ఏం పని అయ్యా కాదు, వేరే దారే లేదా? ఏమైనా దాని ఇంటి ముందరికనే పోతావు. అది ఉన్నదా లేదా అని తొంగి తొంగి చూసుకుంటూ పోతావంట. నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు, నీకు అవసరమా చెప్పు గవన్నీ? ఈ ముసలి వీడికి వచ్చినాక ఏమైనా సోర పోరగాను అనుకుంటున్నావా నువ్వు? చల్ అవ్వ యువతే అది చెప్పింది. మందందరికన్నా నా మీదనే ఉంటట్టుంది. ఏదో ఇక మాట వరుసకు మాట్లాడినా దానికి ఇంత పెద్ద తప్పు తీస్తున్నావేంది? నీ అవ్వ గసుంటి డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడక హే. అబ్బో, నీ మనసు అంతా డబల్ మీనింగ్ తోనే ఉంటది. ఇక నన్ను డబల్ మీనింగ్ లెక్క మాట్లాడకు, అపార్థం చేసుకోకని అంటున్నావా? నీ లంజ కథలంతా నాకు ఎరకనే, ఊకో. నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆగో, ఈ బద్మాస్ దాని చప్పుడైతుంది. లచ్చవ్వ దగ్గర పని ఉంది, లచ్చవ్వ దగ్గర పోయేస్తానంటుంది. నాతోనేం పని ఉండొచ్చు దీనికి? నాతో పని మీద వస్తుందా, నీ మీద ప్రేమ మీద వస్తుందా? చల్ నీ అవ్వ ఏం మాట్లాడుతున్నావే? దానికి నా మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? నీతోనేమో పని పడ్డట్టుంది, అందుకే వస్తున్నట్టుంది. ఊకో రాదే ఈ అవ్వ. లేనిపోని మాటలని పంచాయతీ తీస్తావు గెలుపుకుంటూ ఈ అవ్వ నోరు మూసుకొనుండు. ఓయమ్మో, కమ్మగా వాసన వస్తుందిరో. ఇంటి బయట దాకా గుమగుమలాడుతున్నాయి. ఏం చేస్తున్నావు లచ్చవ్వ? మా బావ కోసము షాయిల నానేసుకుంటందుకు మురుకులు అప్పాలు చేస్తున్నావు. అమ్మో మీ అక్క నా కోసం ఎన్నడి చేస్తుంది? వాళ్ళ కోడల కోసం చేస్తుందంట. ఆ కోడలు కడుపుతో ఉన్నది కదా. ఇక మళ్ళీ 2 నెలలే ఉన్నది. ఇక 2 నెలలు నిమ్మలంగా తింటదేమో, తర్వాత తినరాదు కదా అని చేస్తుంది. నా కొరకు చేయాలంటే వాన పడుతుంది ఇక. అయ్యో అవునా అక్క, బావ చూసినవా నిన్ను ఉత్తగానే బదలాం లేపుతున్నాడు. బావ అన్నమాట నిజమేనా? ఏమమ్మా నీకెరక, నీ బావ బంకయ్యకెరక, నాకేమెరక. నీ అవ్వ చేసిన రోజులన్నీ మర్చిపోయినట్టుండు. ఇప్పుడు చూడు నా కొరకు ఎందుకు చేస్తుంది, వాన పడుతుంది నా కొరకు చేస్తే అని అంటుండు. బేమాన్ తప్పినోడు తింటాడు, బేమాన్ ఎత్తుతాడు. అందుకే ఇంకి ఒక్కడి ఇట్లా చేసి పెట్టబుద్దే కాదు. ఈ గుణం సాగుండని గుణం పాడుగాను. అయ్యో నేనేమన్నానే? అప్పట్లో చేసినవేమో కానీ ఇప్పుడు చేస్తలేవు, ఇప్పుడు పెడతలేవు కదనే. అందుకే అంటున్నా ఈ అవ్వ. ఒక్క మాట అంటే 10 మాటలు అని తిడతావేంది? సరే గాని ఏం పని మీద వచ్చినావు వెంటవ్వా? ఇసుంటారా గాడి నిలబడ్డవేందే? ఆడ వాసన కమ్మగా వస్తున్నదా, లేకుంటే ఇక పానం అంతా దగ్గరికి గుంజుతున్నదా? ఎందుకు అక్క గట్ట అంటే, నువ్వు పెంక చెగ తలుగుతుందని అంత దూరం నిలబడ్డా. అమ్మో నువ్వైతే ఎప్పుడు డౌట్ పడతావు తల్లి నా మీద. అగో చూడు బావా, అక్క ఎట్లా మాట్లాడుతుందో. ఎప్పుడు చూడు మనసు బాధ పెడతట్టే మాట్లాడుతుంది. ఎప్పుడు అపార్థమే చేసుకుంటది. ఆగామ గట్లనే చేస్తుంది కానీ ఆవు పెంటవ్వా నెత్తికి ఎప్పుడు కలర్ అంటుకొని నున్నగా దూకొని ఉంటావు కదా. నల్ల నల్లగా ఉంటే ఏంటి కలువు? ఈ పారేంది తెల్ల తెల్లగా కొడుతున్నాయి, కలర్ రుద్దుకోలేదా? దానికి కలర్ లేకుంటే నీకేమైతుందయ్యా? దాన్ని చూడబుద్ధి అయితే లేదా? అంటే సోకులుగా తయారై టీక్ టాక్ తయారై వస్తేనే దాని మీద మనసు గుంజుతుందా, లేకుంటే లేదా? ఆ ముసలి దాని లెక్క గలీజ్గా కనిపిస్తున్నట్టుంది. అందుకే అంటున్నావు. దానికి లేని బాధ నీకెందుకో? నీ పెళ్ళ మీద లేని బాధ అమ్మో దాని మీద చూపిస్తున్నావు కదా. అయ్యో నా మీద ఎందుకుంటది అక్క? నువ్వు కూడా తెల్లెంటికలతోనే ఉంటావు కదా, నీకు బావకు మంచిగా సూట్ అయింది అని అంటాడు. ఇక నాకు గట్ల తెల్లెంటికలు ఉంటే నాకు గిట్ల సెట్ కాదక్క. ఎప్పుడు కలర్ బాగానే కలర్ వేసుకుంటూనే ఉంటా. ఎందుకో నాకు అట్లా గలీజ కొడుతుంది. నలుగురు ఏదన్నా ఇక ఫంక్షన్ల గిట్ల పోతే ఇద్దరు పోయినట్టు అనిపిస్తుంది అక్క. బాగుంది కానీ తిన్నవానే?
ఏడక్క తిండి పాడగాను తిండి చల్లగుండా మచ్చం తినబుద్ధి అయితే లేదు కూరలు కమ్మగుండి పాడైతలేవు ఇంత కూర ఏమైనా తొక్కు నూరినవేమో వేస్తావేమో అని వచ్చిన ఇక నువ్వు పెంకకాన్నే కూర్చున్నావు కదా చాలా బిజీ ఉన్నట్టు కోడలమ్మున్నదా కోడలమ్మనన్న గిత్త తీసిస్తుందేమో పోయి అన్న తినొస్తా అయ్యో కూర ఎందుకు ఆడుకొని పోయి తింటావు ఇక అదే కూర వేసుకొని తర్వాత బువ్వ వేస్తుందేమో కూడలమ్మ తిని ఇన్నే ఉండరాదు. నువ్వేమో నువ్వు గట్లా అనకు బావా అగో మా అక్క చూసినావా ముఖం అంతా గింతలా పెట్టుకొని చూస్తుంది ఏమొద్దు నాయన గిత్త తొక్కేస్తే మా ఇంటికన్నా పోయి అన్నం వేసుకొని తింటా. నేనేమంటున్నా ఇప్పుడు మీ బావ తినమన్నాడు కదా అన్ని తెచ్చిపెట్టాడు మీ బావనే ఆయే మీ బావ చెప్పిన మాట రాదు తిని ఈయనే ఉండు పోకు మీ బావకు నువ్వు పోతే బాధ అవుతుంది. ఏమో పో అక్క బావ నా దగ్గరే ఉన్నాడు నీ ముందు ఎప్పుడు గిట్లనే దొరుకుతాం గాని అవును కోడల కొరకు బాగానే చేస్తున్నావు అక్క అంటే కడుపుతోనున్నది కాదు అందుకే చేస్తున్నావు అబ్బా నువ్వు చాలా గ్రేట్ పో అక్క. మరి ఏం చేస్తాం చెల్లె చూడాలి కదా తప్పదు రేపు మనం మూలక పడితే ఇక అదే కదా మనల్ని చూసేది. ఇక అందుకే ఉన్న ఒక కోడల్ని కొడుకుని మంచిగా చూసుకోవాలి చెల్లె ఉన్న రోజులు అందరి లెక్క ఏ నువ్వేమైతే నాకెందుకే అని మూసుకొని ఉంటే కాని పని. కొంతమంది ఆడోళ్ళు ఎట్లుంటారు కోడలికి పిల్లలు కాకుండా ఇట్లా దానికి ఇంత చింత ఉండకుండా బతుకుతున్నారు అట్లుండదు చెల్లె. నా కోడలకు కాన్పు కావాలి నాకు కోడలకు నెల తప్పాలని ఎన్నెన్ని బాధలు పడ్డానో ఎన్నెన్ని గుళ్ళ గోపురాలు చుట్టూ తిరిగినో నాకెరక చెల్లె. నా కోడలమ్మ కంటే నేనే ఎక్కువ బాధపడ్డా అత్తనయ్యుండి నా బాధ నాకెరక కానీ పోని అవన్నీ బాధలు ఇప్పుడు అన్ని తెల్లార్చిందా దేవుడు. ఆ శివయ్యకు 5 నెలల్లో పోయి ఎంటికలు తీసొస్తా చెల్లె పిల్లను పిల్లగాడ పుడితే గంతకన్నా సంతోషం ఇంకేం కావాలి చెప్పు నాకు. అవునవునక్క ఇక నా కోడలు ఉన్నది కానీ 10 సంవత్సరాలు అవుతుంది దానికి ఇంకా పిల్లలు అయితే లేదు గొడ్డురాలు లెక్క గట్లనే ఉంటుంది ఏమనాలి చెప్పి ఏమంటట లేదు. ఇక పట్టాలు చేయాలి దావకన చుట్టూ తిరగాలంటే ఒకనాడు పోతుంది ఇంట్లో వచ్చి వంటది ఇక ఏమనాలి. ఇక ఏమంటలేనక్క ఏమనంటేనేమో నా మీద కస్సు బుస్సు అంటారు పెళ్ళమ్మగడు ఓయమ్మో ఎన్ని మాటలని పంచాయతీ పెట్టుకుంటుందో నా కోడలు అందుకే దాని తోలి కూతలేనక్క నేను. ఏ ఊకో పెంటవా చెప్తాందుకన్నా సిగ్గుండాలి నీ అవన్నీ కోడలు చాలా అమాయకురాలు ఏమంటది దాన్ని నోరు తెస్తే ఒక మాట అననిక రాదు గలీజ్ మాటలు రావు అబద్ధాలు రావు దాని బదులని చేసినవేమే ఎట్టిగా. ఇక దాని అమ్మ కంటే ఎక్కువ తెలివి తప్పింది ఎక్కడని తిప్పుతుంది ఏమంటే చేస్తుంది. నువ్వు అత్తవై ఉండి గట్టిగానే ఉన్న గుర్రమోలే ఆ దావుగన్న చుట్టూ గుళ్ళ గోపురాల చుట్టూ నువ్వే తిప్పి నువ్వే చూపించుకొస్తే కాదా. ఏమైనా పెళ్ళమ్మ కూడా బండెక్కి పోతారంటే ఇద్దరే చూపించుకొని వస్తారంట నాకు అన్ని ఎరకనే అవుతున్నాయి కానీ నువ్వేమో మంచిగా తిని నిమ్మలంగా ఉంటావు నీకైతే కింతనన్న అక్కడి పిక్కరు ఉన్నదే. ఏమైనా బిడ్డే అనుకుంటే బిడ్డకే జీర పోస్తావు బిడ్డనే చూస్తావు బిడ్డ తిరి బిడ్డని ఇంకో కోడల్ని ఇంకో బిడ్డ అనుకొని చూస్తే ఏమైతుంది. ఈ అవ్వ ఎప్పుడు బిడ్డ సంగనాకుంటేనే పోతావు పెడతారమ్మా అల్లే పేగు నిండా. ఓయమ్మో దాన్ని కాదనుకుంటే నా బిడ్డకి ఏం పెట్టినక్క ఏమని నా బిడ్డ బుసరే పోసుకుంటది అది చెప్తున్నది ఎన్నడో నీకు చెప్పినట్టుంది అందుకే అంటున్నావు నువ్వు. ఓయమ్మో దానికి మించింది నా బిడ్డకు ఒక్క సొమ్ము ఇట్లా చేరలేదు అక్క నేను ఒక్క సొమ్ము ఇట్లా పెట్టలేదు ఎందుకట్లా బదులాం తెస్తుంది అదంతే తిని ఉండలేక నన్ను బదులాం తెస్తుంది ఏం చేయాలి పని పాట శాత కానీ ఎప్పుడు తింటది పంటది ఇక దాని గురించి ఎప్పుడు సిగ్గుపోతుంది నేను నోరు మూసుకొని ఉంటున్నా తెలుసా. అబ్బో నువ్వు అమ్మ ఊరందరికి డప్పు సాటిస్తున్నావంట ఎవరికి ఏం చెప్పుకొని నా బాధ అని అంటున్నావు చిలుక పలుకులు పలుకుతున్నావు అవ్వ మనం మంచి చూసుకుంటే రేపు వాళ్ళు చూసుకుంటారే. ఇప్పుడు నువ్వెంత అంటే నేనెంత అంటే రేపు అమ్మో మా అత్త అప్పుడు నన్ను మంచిగా చూసుకోలేదు నేను ఇప్పుడు అది ముసలి పడ్డాక మూలకైనాక నేనెందుకు చూసుకుంటాని ఇక అప్పుడుగా ఆలోచనలు నన్ను వస్తే పెంటావా ఎందుకే. ఇక నీ బిడ్డ లేదు నీ బిడ్డను అత్తగారింటికి పంపినావు ఇప్పుడు నీ కోడల్ని మంచిగా చూసుకుంటే కదా అని రేపు పిల్లలు పుడితే నీకే కదా సాయం చేస్తారు మన్మరాలు పుడితే మన ఇంటికి అవుతారే. ఒళ్ళా పాపం పొద్దుగా లేచిన సంది పని చేస్తుందంటే పొద్దుకేదాకా ఈ రాటం ఉండదంట నువ్వేమైనా తింటావంట పంతవంట. ఇంటి పక్కల వాళ్ళు అందరు చెప్తా ఉంటారు నువ్వేందే ఈ రావద్దల మాటలు మాట్లాడుతున్నావు అన్ని ఎరకనే ఊగో ఇప్పటి సంది నీ కోడల్ని దావగల చుట్టూ దేవుళ్ళ చుట్టూ తిప్పు ఎట్లయితే అట్లయితుంది కష్టపడు పైసలు ఖర్చు పెట్టు ఎవరి కోసమే. నీ కోడల్ని మంచి సుఖంగా సాదాలి కానీ ఎప్పుడు పని అని పెడతావంట. బట్టలు అంటే రోజు 2 బకెట్ల బట్టలు వింటదంట టబ్బులో ఆరేస్తా ఉంటదంట. గా బట్టలు వింటందుకన్నా సాయం చేయవా అని గట్టిగా గుర్రమోళ్ళు ఉన్నావు కదా. ఓ అమ్మో మా ఇంట్లో ఏమేమి జరిగే సంగతులన్నీ నీకు పూసకొచ్చినట్టు చెప్పినట్టుంది అదే నీకు నాకు పడదు కదా ముందే మన ఇద్దరికి పంచాయతీ పెట్టాలని చూసినట్టుంది అది. ఇగో ఇదేను లేదు మన వీడియో ఎట్లుంది వీడియో కంటిన్యూషన్ పార్ట్ కావాలంటే కింద కామెంట్ చేయాలి ఇక మొగుడు వద్దు పీడే ముద్దనే సిరీస్ కావాలా ఈవినింగ్ అనేది కూడా కింద కామెంట్ చేయాలి దోస్తులు. ఇంకా చాలా మంది మన సబ్స్క్రైబర్లు నిన్నటి వీడియో కోసము కామెంట్ చేసి పార్ట్ తీసుకురండి అని అందుకే ఈ వీడియో తీసుకొచ్చాం దోస్తులు. మేము ఎంతో కష్టపడుతున్నాం కష్టాన్ని ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది ఎక్కడికో తీసుకెళ్తుంది కాబట్టి వీడియోని చిన్న లైక్ చేసి ఐపాన్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి దోస్తులు అర్థమైంది కదా మా బాధ. ప్లీజ్ దోస్తులు మా కోసం ఇంతగానం బట్లాడుతున్నందుకు ఒక వీడియోని చిన్న లైక్ చేయరు దోస్తులు చిన్న లైక్ చేస్తే మీరు ఏం కష్టం కాదు కదా మీకు. అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియో షేర్ చేస్తే కొంచెం ఇంత అంతా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా దోస్తులు. బాయ్ దోస్తులు మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాము మళ్ళీ వస్తాం దోస్తులు బాయ్.